వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల అనబడే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల తర్వాత ఈరోజు మన జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ యొక్క ముఖ్యమైన టాపిక్ గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి టాపిక్ ఏమంటే జనరల్ ఇంగ్లీష్ గ్రామర్లో బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి సెంటెన్సు అండ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే దాని గురించి తెలుగులో మీకోసం క్లుప్తంగా, పూర్తిగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరందరూ రెడీగా ఉన్నారని భావిస్తున్నాను. ఓకే. ఎస్, మనం ఈరోజు ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాం. టాపిక్ పేరు సెంటెన్స్ అండ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్స్ అంటే ఏమిటి, సెంటెన్స్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి, ఏ రకంగా చేస్తే సెంటెన్స్ అవుతుంది అనే విషయాన్ని గురించి తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాట్ ఈజ్ ఎ సెంటెన్స్ అనే దానికి ఇక్కడ నిర్వచనం అనేది ఇచ్చారు. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్ ఆర్ ఐడియా. సెంటెన్స్ అంటే ఒక వాక్యము. వాక్యం తయారు చేయడానికి కొన్ని పదాలు అవసరము. పదాలు ఉన్నంత మాత్రాన అది వాక్యం అనబడదు. వాక్యం అని చెప్పడానికి పదాలు అనేటువంటిది సక్రమమైన రీతిలో అరేంజ్ చేయబడినట్టయితే, అమర్చబడినట్టయితే అప్పుడు అది సంపూర్ణమైన అర్థం ఇస్తుంది. ఆ సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి పదాల యొక్క అమరికను మనము వాక్యం అన్నట్టుగా ఇంగ్లీష్లో కూడా వర్డ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఎ సెంటెన్స్. వర్డ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ప్రిపేర్ ఏ సెంటెన్స్. సో సెంటెన్స్ అనేది తయారు చేయడానికి వర్డ్స్ అనేది అవసరము. ఇఫ్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే, వర్డ్స్ అనేటువంటిది కరెక్ట్గా ప్రాపర్గా అరేంజ్ చేస్తే దట్ విల్ ప్రొడ్యూస్ ఎ గుడ్ మీనింగ్. దానివల్ల మనకు కొంచెం పరిపూర్ణమైనటువంటి అర్థం అనేది వస్తుంది. ఆ విధంగా వచ్చేటువంటి అర్థాన్ని కలిగినటువంటి పదాల కలయికనే మనము సెంటెన్స్ అని చెప్పచ్చు. సెంటెన్స్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఏ పంక్చుయేషన్ మార్క్. ఏ సెంటెన్స్ అయినా సరే మొట్టమొదటిగా మొదటి పదములో ఉన్నటువంటి మొదటి లెటరు క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. చివరిగా వాక్యం యొక్క చివర ఫుల్ స్టాప్ అనేటువంటిది కానీ, ఎక్స్క్లమేటర్ అనేది కానీ, క్వశ్చన్ మార్క్ అనేటువంటి కానీ సెంటెన్స్ యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఈ సెంటెన్స్ అనే దానికి మనము ఎగ్జాంపుల్గా చూస్తే రాము ఈజ్ ఎ స్టూడెంట్. రాము ఈజ్ ఎ స్టూడెంట్, ఇందులో అనేక రకాల పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నీ కూడా ఒక ప్రాపర్గా అరేంజ్ చేయబడింది. ఆ విధంగా అరేంజ్ చేయబడడం వల్ల రాము ఈజ్ ఎ స్టూడెంట్ అనే దానికి రాము ఒక విద్యార్థి అనేది అర్థం వస్తుంది. కాబట్టి దీన్ని మనం సెంటెన్స్ అని చెప్పచ్చు. ఇకపోతే సెంటెన్స్ అండ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ చూస్తే ఈ సెంటెన్స్ అనే దాంట్లో 4 రకాలు ఉన్నాయి. దెర్ ఆర్ మెయిన్లీ 4 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. 4 రకాలుగా ఉన్నాయి. అవి ఏమంటే డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. డిక్లరేటివ్ సెన్స్ అనేది మొదటిది. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ అనే దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అసర్టివ్ సెంటెన్స్ అంటే పర్టికులర్ స్టేట్మెంట్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాక్యాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అనవచ్చు. ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ స్టేట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ అసర్షన్. ఇట్ ఎండ్స్ విత్ ఎ పీరియడ్ ఆఫ్ డాట్. అంటే ఈ వాక్యం పరిపూర్ణమైనటువంటి వాక్యము, దాని చివర ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది ఒక చిన్న వాక్యము. ఇందులో కరెక్ట్గా, క్లియర్గా, పరిపూర్ణమైన అర్థం అనేటువంటిది ఇచ్చింది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇందులో అన్ని రకాలైనటువంటి ప్రశ్నలకు సమాధానం ఇందులో ఉంది. ఎవరు ఉదయిస్తారు, ఎక్కడ ఉదయిస్తారు, ఈ 2 ప్రశ్నలకు సమాధానం అనేది ఇందులో ఇవ్వబడింది. కాబట్టి ఇది డిక్లరేటివ్ అంటే నిర్ణయాత్మకమైన వాక్యము. అసర్టివ్ అన్న డిక్లరేటివ్ అన్న 2 ఒకటే. ఇక రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది ప్రశ్నార్థక వాక్యము, ప్రశ్న వేసి సమాధానం రాబట్టేటువంటి వాక్యము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, ఇట్ సెండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. ఈ వాక్యం యొక్క చివర ప్రశ్నకు గుర్తింపుగా క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది.
వాట్స్ యువర్ నేమ్? నీ పేరు ఏమి? ఇది ఒక క్వశ్చన్ వర్డ్స్‌తో ప్రారంభమయ్యేటువంటి వాక్యం ఇది. కాబట్టి వాట్, వెన్, వై, వేర్, హూ ఇలాంటి ప్రశ్నలతో ఉపయోగించేదానికి పదాలనేటివి ఉంటాయి. ఆ పదాలలో ఏ ఒక్కదానితోనైనా ప్రారంభించినా సరే దాన్ని మనము ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటాము. ఇక థర్డ్‌ది ఇంపరేటివ్ సెంటెన్స్. యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఇట్ గివ్స్ ఎ కమాండ్ ఆన్ అసర్టేషన్. అంటే ఏదైనా ఒక అధికారంతో, ఒక పదవి హోదాతో మనం ఇచ్చేటువంటి ఇన్‌స్ట్రక్షన్‌ని ఇంపరేటివ్ సెంటెన్స్ అనొచ్చు. ఇట్ కెన్ ఎండ్ విత్ ఎ పీరియడ్ ఆఫ్ డాట్ ఆర్ అన్ ఎక్స్‌క్లమేషన్. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మీనింగ్ బట్టి అక్కడ ఈ వాక్యం యొక్క చివరిలో ఫుల్ స్టాప్ అయినా ఉండొచ్చు, ఎక్స్‌క్లమేటరీ మార్క్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్‌గా క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్ అంటే వాకిలి వేయి. ఇది కాస్త అధికారికంగా చెప్పేటువంటి వాక్యము. ఇటువంటి వాక్యాన్ని మనము ఏమని చెప్పొచ్చంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనవచ్చు. ఇక లాస్ట్‌ది, చివరిది ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అనే దాన్ని బాగా ఆలోచన చేస్తే సడన్‌గా, స్ట్రాంగ్‌గా మనలో నుంచి వచ్చేటువంటి ఒక భావన, ఒక ఫీలింగ్, ఆ సందర్భంలో వచ్చేటువంటి ఒక పదం, ఆ పదాన్ని ఎక్కడైతే ఉపయోగిస్తామో దాన్నే మనం ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అంటాము. అంటే ఆశ్చర్యార్థకాన్ని తెలియజేసేటువంటి పదము. దీనికి ఒక గుర్తు ఉంటుంది. దాన్ని ఎక్స్‌క్లమేటరీ మార్క్ అంటారు. ఆశ్చర్యార్థకపు గుర్తు. ఈ వాక్యం యొక్క చివరిలో ఎక్స్‌క్లమేటరీ మార్క్ అనేటువంటిది ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, వాట్ ఎ బ్యూటిఫుల్ డే. అబ్బా! ఏమబ్బా ఈరోజు. వాట్ హా! హో! ఐ ఎన్నో పదాలున్నాయి. ఓహెచ్ హో రాస్తారు. హురే అని రాస్తారు. ఇలాంటి పదాలనేటువంటిది ఎక్కడైనా సరే అలాస్ రాస్తారు. ఈ పదాలన్నీ కూడా ఎక్స్‌క్లమేటరీ పదాలకు ఎగ్జాంపుల్. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంటు. దీన్ని బేసిక్ గ్రామర్‌గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బేసిక్ గ్రామర్‌లో చాలా చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని బేసిక్‌గా ఉపయోగపడే గ్రామర్‌ని అర్థం చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్.